హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్నైతే నాకు చిన్న పని ఉండి నేను ఆఫీస్పేట వెళ్ళానండి. ఆఫీస్పేట వెళ్తే అక్కడ ఏమైందంటే చిన్న 3 ఇయర్స్ పాప అనమాట. ఆ పాప ఏం చేసిందంటే వాళ్ళ మమ్మీ ఏదో పనిలో ఉంది. పాప అలాగే రోడ్డు మీద వెళ్ళిపోయింది. మేము అక్కడ పని కోసం వెళ్ళాం కదా, అక్కడ ఇంకా ఏం చేసిందంటే అక్కడ తిరిగి అడుగుతుంది, ఇట్లా మా పాప తప్పిపోయింది అండి అని. ఎంతసేపు అయిందంటే 1 అవర్ అయిందంట. ఆమె 1 అవర్ నుంచి ఆ పాపను వదిలేసింది, ఆమె పనిలో ఆమె పడింది. ఈ చిన్న అమ్మాయి కదా, ఇంకా సరిగా మాటలు కూడా రావు. తను అలాగే గల్లీలు తిరుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె ఎట్లా ఏడుస్తుందంటే పాపం, చాలా అంటే చాలా ఏడుస్తుందండి. మదర్ అంటే అట్లా నాకు చూడడానికి అదోలాగా అనిపించింది, పాపం అనిపించింది. కానీ చిన్నపిల్లని జాగ్రత్తగా అయితే చూసుకోవాలి కదా. ఒక గల్లీ దాటిపోయారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. నాకు చాలా బాధ అనిపించింది ఆవిడ ఏడుస్తుంటే. మదర్ అంటే అదే కదా, కొంచెం సేపు పిల్లలు కనిపించకపోతే ప్రాణం తల్లడిల్లిపోతుంది. అదే జరిగిందనమాట నిన్న. ఆమె అయితే బాగా ఏడ్చింది. నాకే చూస్తే బాధ అనిపించిందండి. అందుకే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ రేపు పిల్లల్ని తీసుకుపోయి కూడా అమ్మేస్తున్నారు. అమ్మేసినాక మనం ఎతికినా ఏం చేసినా వాళ్ళు ఎక్కడో రాష్ట్రాలు అయితే దాటించేసి మరీ అమ్ముతున్నారండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అందుకు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రియల్గా జరిగింది ఇది నిన్న నా కళ్ళ ముందరే. మదర్ అయితే బాగా ఏడ్చారండి. తర్వాత మళ్ళీ మేము అక్కడ నుంచి వచ్చేసాము. అమ్మాయి దొరికిందో లేదో కూడా తెలియదు అనమాట.